హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమా సాయి డైరీస్. ఈరోజు మనం హైదరాబాద్లోని మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించుకుందాం. ఇది తెలంగాణలోని టాప్ టెంపుల్స్లో ఒకటి. ఇక్కడ ప్రతిరోజు చాలామంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు తమ యొక్క కోరికల్ని తొందరలోనే నెరవేరుస్తుందని వారి యొక్క నమ్మకం. అలాగే కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. ఈ వీడియోలో ఈ టెంపుల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళని వెహికల్స్ లోపలికి ఎలవ్ చేస్తారు. లోపల లెఫ్ట్ సైడ్లో చాలా పార్కింగ్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ హిస్టరీ ఆల్మోస్ట్ 150 ఇయర్స్ ఓల్డ్ అయినా మనం ఇప్పుడు చూస్తున్న ఈ గ్రాండ్ స్ట్రక్చర్ మటుకు 1993లో డెవలప్ చేశారు. అప్పటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ పీజేఆర్ గారు ఆయన లీడర్షిప్లో ఈ టెంపుల్ని గ్రాండ్గా రినోవేట్ చేశారు. టెంపుల్ డెవలప్మెంట్లో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కి గుర్తుగా వారి స్టాట్యూని ఇక్కడ ఏర్పాటు చేశారు. గోపురం నుంచి కుడివైపు వెళ్తూ ఉంటే ఒక ఫోటో స్టాండ్, అలాగే రైట్ సైడ్లో చెప్పుల స్టాండ్ కూడా ఉంటాయి. కొద్దిగా లెఫ్ట్లో కొబ్బరికాయలు కొట్టే స్థలం, అలాగే గోశాల కూడా చూడవచ్చు. టెంపుల్ ప్రెమిసెస్లోనే మనకి చాలా పూజా స్టాల్స్ కూడా ఉన్నాయి. అమ్మవారి పూజకి అలాగే వెహికల్ పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మేము ఈ టెంపుల్కి థర్స్డే ఈవినింగ్ వెళ్ళటంతో క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. యూజువల్గా ట్యూస్డే, ఫ్రైడే అలాగే వీకెండ్స్ కొంచెం రద్దీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగను ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ టైంలో ఇక్కడ చాలా రష్గా ఉంటుంది. మీరు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే నవశక్తి దేవతల మండపం కూడా చూడవచ్చు. అలాగే ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి వేదపారాయణ కూడా జరుగుతూ ఉంటుంది. వాటి యొక్క టైమింగ్ స్క్రీన్ మీద చూడవచ్చు. అలాగే మనం ప్రదక్షిణ పూర్తి చేసుకుని వస్తుంటే లెఫ్ట్లో బోనాలు సమర్పించే ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లో మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రైట్ సైడ్ నుంచి బయటికి వస్తాం. కానీ ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి వస్తాం. ఇక్కడ దుర్గా అమ్మవారినే పెద్దమ్మ తల్లిగా కొలుస్తారు. రష్ తక్కువ ఉండటం వల్ల అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర చాలామంది వారి కోరికల్ని కోరుకుని కాయిన్ని నిలబెట్టడానికి ట్రై చేస్తారు. ఆ కాయిన్ నిలబడితే వారి కోరిక తొందరగా నెరవేరుతుందని భావిస్తారు. అలా బయటికి వస్తుంటే ఇక్కడ లక్ష్మీ, గణపతి, సరస్వతి అలాగే నాగదేవత ఆలయాలు కూడా ఉంటాయి రైట్ సైడ్లో. అలాగే ప్రసాదాల కౌంటర్ కూడా ఎదురుకుండా ఉంటుంది. ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం అలాగే శనివారం అన్నదానం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి టోకెన్లు ఇస్తారు. సుమారు 450 నుంచి 500 టోకెన్ల వరకు ఇస్తారు. అమ్మవారి గుళ్ళన్నీ దర్శించుకున్నాక టోకెన్ తీసుకుని అమ్మవారి ప్రసాదం అలాగే ఇక్కడ అమ్మవారి రక్ష కూడా అమ్ముతారు. అవి కూడా తీసుకుని కొంచెంసేపు అక్కడ కూర్చుని టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా, పాజిటివ్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ టెంపుల్ ఇంకా విజిట్ చేయకపోతే తప్పకుండా ఒకసారి ప్లాన్ చేసుకుని విజిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.